మా అమ్మ చేసిన ఈ శనగ వడలు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా అంతా బాగుంది. చూడండి నోరు ఊరుతుంది కదా చెప్తుంటేనే. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు శనగ బ్యాళ్ళు తీసుకోవాలి ఇలా. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పై వరకు యాడ్ చేసి ఒక 2-3 అవర్స్ పాటు బాగా నానబెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా సిరి ఆకుకూరను యాడ్ చేస్తున్నాను. మన దగ్గర ఏ ఆకుకూర ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. పలానిది అనేది అవసరం లేదు, ఏదైనా ఓకే. తర్వాత ఇలా ఆకుకూరను మొత్తం ఇలా ఆకులు ఒలిచి పెట్టుకున్నాను. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, ఆనియన్స్, ఆకుకూరను మొత్తం తీసుకోవాలి. పచ్చిమిర్చి కారం సరిపడినంత. ఇలా ఆనియన్స్ అన్నిటిని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అల్లం ఆరోగ్యానికి చాలా మంచిది. చూడండి 2-3 అవర్స్ తర్వాత శనగ బ్యాళ్ళు అనేది ఇలా కొద్దిగా లావ్ అయిపోయి ఇలా ఉంటాయి. చూడండి ఇలా బాగా నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఇలా కొత్తిమీరని మొత్తం యాడ్ చేస్తున్నాను. కొత్తిమీరని, తర్వాత ఆకుకూరని మొత్తం. ఇందులోనే కొద్దిగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. కొద్దిగా అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నాను. ఇందులో కొద్దిగా సరిపడినంత ఉప్పు యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్లో ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా ఆకుకూరను కూడా యాడ్ చేస్తున్నాను. ఆకుకూర మొత్తం కాకుండా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. తర్వాత మిక్సీ జార్లో వేసిన గ్రైండ్ చేసిన పేస్ట్ మొత్తం యాడ్ చేసి కొద్దిగా చిటికెడు పసుపు, కొద్దిగా సోలా పొడి యాడ్ చేస్తున్నాను. తర్వాత మిక్సీ జార్లో ఇందాక నానబెట్టుకున్న శనగ బ్యాళ్ళు మొత్తం యాడ్ చేసి వాటర్ అస్సలు వేయకూడదు. తర్వాత ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చగా కాకుండా కొద్దిగా ఇలా బంక వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇలా గ్రైండ్ చేసినంత బౌల్లో యాడ్ చేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మొత్తం పిండిని ఇలా ఒక బౌల్లో మొత్తం యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేయాలి. ఆయిల్ డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా కొద్దిగా పిండి తీసుకొని ఇలా వడలు చేసుకోవాలి. చిన్నగా ఇలా కొద్దిగా పిండి తీసుకొని చూడండి వేళ్ళ మధ్యన ఇలా చిన్నగా వడలు చేసుకోవాలి. మనకు నచ్చిన షేప్లో చేసుకొని ఇలా చిన్నగా ఆయిల్ వదలాలి. ఇలా కొద్దిగా పిండి తీసుకుంటూ మొత్తం ఇలా వడలు చేసుకోవాలి. ఇలా వడలు బాగా దోరగా కాల్చుకోవాలి. ఇలా 2 సైడ్స్ బాగా దోరగా కాల్చుకోవాలి, 1 సైడే కాదు. ఇవి దోరగా కాలితే తింటుంటే క్రిస్పీగా చాలా బాగుంటాయి, రుచిగా కూడా ఉంటాయి. సో ఇలా బాగా దోరగా కాలిన తర్వాత చూడండి ఇలా బాగా కాల్చుకొని తర్వాత ఇలా మొత్తాన్ని ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. చూడండి చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేద్దామా ఉంది ఈ శనగ వడలు. అంత బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి.